భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఏకాదశి శ్రీహరికి ప్రీతికరమైన రోజు. ప్రతి నెలలో 2 పక్షాలలో 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢం, శ్రావణం, కార్తీకం, మార్గశిర మాసాల్లో వచ్చే ఏకాదశులు ముఖ్యమైనవి. వీటన్నింటికంటే మార్గశిర మాసంలోని ఏకాదశి శ్రేష్టమైనది. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం వైకుంఠ ఏకాదశి వస్తుంది. ముక్కోటి దేవతలైన బ్రహ్మి, వరుణ, ఇంద్ర, రుద్రగణాలు రాక్షసులపై విజయం సాధించడానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోరి వైకుంఠ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ఆయన దర్శన ప్రాప్తి పొందిన పర్వదినం. వైకుంఠ ఏకాదశి నాటికి దాదాపు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి అన్నమాట. దక్షిణాయనమనే రాత్రి తొలగి ఉత్తరాయణమనే పగలు ప్రారంభమవుతుందన్నమాట. దీనికి సూచికగా ఉత్తరాన వైకుంఠ ద్వారం తెరుస్తారు. తెల్లవారుఝామున ఉత్తర ద్వారం గుండా దైవదర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని ప్రతీతి. సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా వైకుంఠ ద్వారం తెరవడం ఆచారమైంది. అసలు ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి అంటే 11వ తిథి. సాధారణంగా అందరికీ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. వీటితోటే మన జీవనయాత్ర సాగుతుంది. వాటిలో ఏ ఒక్కటి లోపించినా మన బ్రతుకు అస్తవ్యస్తమవుతుంది. ఈ 10 ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొనేదే మనస్సు. ఇంద్రియాని పరాణ్యహర ఇంద్రియేభ్య పరం మనః అనగా ఇంద్రియాలు గొప్పవి, ఆ ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మనస్సు ఎలా నడిపిస్తే ఇంద్రియాలు అలా నడుచుకుంటాయి. అందుచేత మనస్సును అదుపులో పెట్టుకొని మంచి కార్యాలు చేయడానికి ముందుకు సాగాలి. మనస్సు నిగ్రహంగా, నిర్మలంగా ఉండాలంటే దైవారాధన తప్పనిసరి. ఏకాదశులలో హరికీర్తనం ప్రధానంగా చేయబడుతుంది కనుక దీనికి హరివాసరం అని పేరు వచ్చింది. ఏకాదశి నాడు 2 పనులు తప్పనిసరిగా చెయ్యాలి. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణం. ఉపవాసం అనగా దేవునికి సమీపంగా ఉండటం. జాగరణం అనగా హరి సంకీర్తనం, గానం చెయ్యటం. శిష్టులు ఏకాదశి వ్రతాన్ని కఠినంగా ఆచరిస్తారు. దశమి నాటి రాత్రి ఉపవాసముండి ఏకాదశి పూర్తిగా ఉపవాసం చేసి ద్వాదశి నాటి ఉదయం పారణ చేస్తారు. సాధ్యపడని వారు ఫలాహారమో, పాలో, పండ్లు తీసుకోవచ్చు. ఏకాదశి వ్రత మహాత్మ్యం గురించి ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వకాలంలో మురా అనే రాక్షసుడు దేవతలను బాధపెడుతున్నప్పుడు దేవతలు వైకుంఠవాసుడైన శ్రీకాంతునికి మొరపెట్టుకున్నారు. విష్ణువుకి భయపడి ముర జలధిలో దాక్కున్నాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక గుహలో యోగనిద్ర పరవశుడయ్యాడు. ఈ విషయం తెలిసిన ముర విష్ణువుపై దాడికి రాగా శ్రీ మహాలక్ష్మీదేవి దుర్గాస్వరూపంతో మురను సంహరించినట్లు పురాణాలు తెలియచేస్తున్నాయి. శ్రీమన్నారాయణుడు గరుడవాహనారూఢుడై దర్శనమిచ్చి ఆమెకు ఏకాదశి బిరుదు ఇచ్చాడని ప్రతీతి. ముర గురించి మొరపెట్టిన ముక్కోటి దేవతల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పద్మపురాణం చెబుతోంది. ఆ రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు నరకబాధల నుంచి విముక్తి కలిగించడానికి పర్వత మహర్షి ఆదేశం మేరకు ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు ఆధారాలున్నాయి. సూర్యవంశజుడైన రుక్మాంగద మహారాజు బ్రహ్మ మానసపుత్రుడైన మోహినీవశుడై ఉండి కూడా ఏకాదశి వ్రతాన్ని తన రాజ్యంలో అందరిచేతా చేయించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రుడయ్యాడని, విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.
ఏకాదశి వ్రతం చేసే ప్రతి శ్రద్ధాలువు ఆనాడు ఉపవాసం, జాగరణం, హరినామ సంకీర్తనం, పురాణ పఠనం, జపతపాదులు, విష్ణు సహస్రనామ పారాయణం, భాగవత గ్రంథ పఠనం చేస్తారు. భగవద్గీత పుస్తక దానం చేస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోనూ, తమిళనాడులోని గురువాయార్ శ్రీకృష్ణ దేవాలయంలోనూ, శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. మామూలు రోజుల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. వైకుంఠ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే తెరుస్తారు. భక్తులు సూర్యోదయానికి ముందే స్నానాదులు ముగించుకుని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈరోజు శ్రీవారిని దర్శించుకుంటే పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మాది దేవతలు శ్రీవారికి దివ్యస్తుతులు చేస్తుండగా వేద వేదాంగ పద క్రమ ఉపనిషత్తులను, సామగానాలను పఠిస్తుంటారు. ధ్యాన నిమగ్నులైన యోగులు మనస్సులోని శ్రీహరి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు ముక్కోటి దేవతలతో కూడి ఉన్న శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దర్శిస్తే ఐహిక సుఖాలతో పాటు మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి ముక్కోటి దేవతల సహితంగా ఉత్తర ద్వార దర్శనం తప్పక చేసుకుని భక్తులు తరిస్తుంటారు. ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం తప్పక ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీహరి దర్శనం సర్వపాపహరణం.